భరోసా 20,000 రూపాయలు వెంటనే, నేతన్న భరోసా 20,000 రూపాయలు వెంటనే, నేతన్న భరోసా 20,000 రూపాయలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకొని చేనేత కార్మికులకు పింఛను వెంటనే, చేనేత కార్మికులకు పింఛను వెంటనే, చేనేత కార్మికులకు పింఛను వెంటనే, కేంద్ర బడ్జెట్ లో చేనేత కార్మికులు 10,000 కోట్ల రూపాయలు వెంటనే, కేంద్ర బడ్జెట్ లో చేనేత కార్మికులకు 10,000 కోట్ల రూపాయలు వెంటనే, రాష్ట్ర బడ్జెట్ లో చేనేత కార్మికుల కోట్ల రూపాయలు వెంటనే, చేనేత కార్మికులకు ప్రత్యేక బ్యాంకులు వెంటనే, చేనేత కార్మికులకు ప్రత్యేక బ్యాంకులు వెంటనే, పెన్షన్ వెంటనే, వేతనాలకు పెన్షన్ వెంటనే, వేతనాలకు 3 సెంట్ల స్థలము వెంటనే, వేతనాలకు 3 సెంట్ల స్థలము వెంటనే, రైతన్న భరోసా 25,000 రూపాయలు వెంటనే, వేతన్న భరోసా 25,000 రూపాయలు వెంటనే, వేతన్న భరోసా 25,000 రూపాయలు వెంటనే, ఆత్మహత్య చేస్తున్న రైతన్నలకు 10 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ వెంటనే, ఆత్మహత్య చేస్తున్న రైతన్నలకు వేతన భరోసా కింద 20 రూపాయలు వెంటనే, వేతన భరోసా కింద 25,000 రూపాయలు వెంటనే, వేతనాలకు పింఛను వెంటనే, వేతనాలకు పింఛను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్ని ఆదుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద ఈరోజు చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సవితమ్మ గారు నిన్న చెప్తా ఉన్నారు, మేము తొందరలోనే నేతన్న భరోసా ఇస్తాము అని. మేము ఒక్కటే అడుగుతున్నాం తల్లి, 2 సంవత్సరాల కాలమైంది, మీరు 2 సంవత్సరాల కాలం సంబంధించి సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఒక పక్క 15 రోజులకు ఒక మారు ధర్మవరంలోనే తల్లి, నువ్వున్న ప్రాంతంలోనే 15 రోజులకు ఒక మారు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తల్లి. మరి మీ కళ్ళకు కనపడడం లేదా తల్లి అని ఈరోజు సందర్భంగా అడుగుతున్నాము. అక్కడ ఉన్నటువంటి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడి నుండి వస్తే ధర్మారంలో చేనేత కార్మికులు ఓట్లు వేసి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రిని గెలిపిస్తే ఈరోజు ఏ ఒక్క చేనేత కార్మికుడు ఇంటికి కూడా ఈరోజు మంత్రి గాని, ఆరోగ్య శాఖ మంత్రి గాని, జోలీ శాఖ మంత్రి గాని ఏ ఒక్క చేనేత కార్మికుడి ఇంటి దగ్గర పోయి మాట్లాడించిన దాఖలాలు లేవు. ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలలో చేనేత కార్మికులు వేలాది మంది ఈ రోజు వీధిన పడుతున్నారు, వలసలు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కానీ మన ముఖ్యమంత్రికి, మన నారా లోకేష్ గారికి ఏమాత్రమూ పట్టలే. నారా లోకేష్ గారు అంటారు పాదయాత్రలో, మేము నేతన్నలకు సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తామన్నారు, 3 సెంట్లు స్థలం ఇస్తామన్నారు, 11 రకాల రిజర్వేషన్ గట్టిగా అమలు చేస్తామన్నారు, మరి ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. రేపు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే 10 లక్షలు ఎస్కేసేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా మీరు చేనేత కార్మికులకి 10 లక్షలు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎంతో 2 సంవత్సరాల కాలంలో చేనేతల్ని మోసం చేస్తున్నారు. అందుకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అదే విధంగా మరి మన జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము. మరి మీరు మంగళగిరిలో డోర్ టు డోర్ తిరిగారు. మంగళగిరిలో ఈరోజు నారా లోకేష్ గారు గెలిచారంటే అక్కడ చేనేత కార్మికుల ఓట్ల వల్ల ఈరోజు మీరు అక్కడ అక్కడ ఉన్నటువంటి మీరు గెలిచారు, అక్కడ మీరు మంత్రి అయ్యారు. ఇప్పటికైనా సరే మీరు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల పథకాలు వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మీ ఇళ్లకు ముట్టడిస్తాం, మీ నాయకుల్ని ఎక్కడెక్కడ నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.